సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో దేవుని దయతో ఈ రోజున 19వ ఎపిసోడ్లో 19వ మాట్లాడే మాట గురించి అలాగే 333 మంది నాకు మాట సపోర్ట్ చేసిన వారి గురించి 3 పార్టులుగా నా 58 ఏళ్ల అనుభవము సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి 7గురు మాట్లాడే మాట గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలను ప్రసారం చేయడం జరుగుతుంది. మరి నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి 3 పార్టులుగా మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న వారు 7గురు మాట్లాడే మాట గురించి నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాట మన పల్లెటూరులో నాడు నేడు గురించి, రెండవ మాట మన పల్లెటూర్లలో ఉన్న నిరుపేదలు నాడు నేడు గురించి, మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, నాలుగవ మాట మన పుట్టిక క్రైస్తవులు నాడు నేడు గురించి, ఐదవ మాట మన పాస్టర్లు మాట్లాడే మాట నాడు నేడు గురించి, ఆరవ మాట మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఏడవ మాట
మన క్రైస్తవ కుటుంబాలలో నాడు నేడు గురించి ప్రతి ఎపిసోడ్లో నా 58 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇచ్చేదా కార్యక్రమాలను 333 ఎపిసోడ్లో మీకు అందరికీ చెప్పబోతున్నాను. అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నేను నమ్ముకోనప్పుడు నా 6 రకాల కష్టే పనుల అనుభవ సాక్ష్యం ఏమిటంటే 22 ఏళ్ళు పురుగుడుసులో నాడు నేడు గురించి. రెండవ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 7 రకాల ల్యాబొరేటరీలపై హైదరాబాదులో నాడు నేడు గురించి. మూడవ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యల గురించి. నాలుగవ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్య సమస్యల గురించి. ఐదవ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 అద్దెలలో ఉండుట నాడు నేడు గురించి. ఆరవ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము స్వస్థత గురించి. మరి 7వ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో రెండవ పార్ట్గా మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి మూడవ పార్ట్గా యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి, ఆయనకి దేవుని వాక్యాన్ని తెలుసుకున్న నేను, దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను, దేవుని వాక్యం గురించి మరి దేవుడే గొప్ప దేవుడని తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రములను మరి ఏ రకంగా 7 మాటలు ఏ రకంగా చెల్లిస్తున్నానంటే, మొదటి మాటతో మరి స్తుతించడం గురించి, రెండవ మాటతో మహిమపరచడం గురించి, మూడవ మాటతో ఘనపరచడం గురించి, నాలుగవ మాటతో కృతజ్ఞత కానుకించడం గురించి, ఐదవ మాటతో కృతజ్ఞతా స్తుతి గురించి, ఆరవ మాటతో సాక్ష్యంతో స్తుతి గురించి, 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం గురించి ఈ ప్రతి ఎపిసోడ్లో ఈ 3 పార్ట్ల గురించి మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి మొదటి పార్ట్లో 7 మాట్లాడే మాటల్లో మొదటి మాట చూసినట్లయితే మన పల్లెటూర్లలో నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే 1974లో మన పల్లెటూర్లలో నాడు మా బల్లిపాడులో నాడు ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ ప్రయాణం చేసే పరిస్థితి. మరి నేడు 2024 సంవత్సరంలో మన పల్లెటూర్లలో నేడు ప్రతి ఇంటిలో స్కూటీలు బైకులతో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసే పరిస్థితిని దేవుడు ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రములు. రెండవ మాటతో మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే 1974లో నాడు పేదవాళ్ళు డైలీ కూలి పని చేసుకునే పరిస్థితి. అలాగే 2024లో నేడు పేదవాళ్ళు డైలీ కూలి పని చేసుకునే పరిస్థితి. అనేక పల్లెటూర్లలో ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా కూలి పని చేసుకునే పరిస్థితి. మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 58 ఏళ్ళుగా 10 మంది ముఖ్యమంత్రులను నేను చూడటం జరిగింది. మరి 58 నెలలలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి పేదవాళ్ళ కొరకు అనేకమైన మరి పథకాలు ప్రవేశపెట్టి వాలంటరీ వ్యవస్థ పథకం ద్వారా వృద్ధాప్యం గల వారికి ఇంటింటికి పెన్షన్లు తేవటం, రేషన్ సరుకులు గడప గడపకు తేవటం, ఇల్లు పట్టాలు స్త్రీల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించడం, ఆరోగ్యశ్రీ పేదవాళ్లకు ప్రభుత్వమే 20 లక్షల వరకు ఖర్చు పెట్టడం, మనబడి నాడు నేడు అనే పథకం ద్వారా మరి అనేక మంది పిల్లలకు మరి పిల్లలు చదువుకునే పిల్లలకు బట్టల కానించి, బూట్ల కానించి, సాక్సుల కానించి, బ్యాగుల కానించి, క్యాబ్ల కానించి మరి స్కూళ్ళు ఎంతో అభివృద్ధి చెంది ఈ 58 నెలల్లో అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా అనేక పథకాలు పెట్టి స్త్రీల ఖాతాల్లోకి కూడా బటన్ నొక్కి అనేక మంది ఖాతాల్లో కూడా డబ్బులు పంపించి అటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉండటం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అటువంటి ఆలోచన దేవుడు వారికి దయచేసినందుకు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6వ పథకం ఏంటంటే వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మరి 58 నెలల్లో అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి ఇటువంటి పరిపాలించారంటే అటువంటి వారి కొరకు మనందరం కూడా ప్రార్థన చేయవలసిన భాగ్యం మనందరికీ దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. మరి 4వ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి ఆ కాలంలో 50 ఏళ్లకు పూర్వము లూథరన్ చర్చ్ అయినా, బాప్టిస్ట్, మెథడిస్ట్, సిఎస్ఐ, మరి బెరాకా చర్చి, పెంతుకోస్తు, యేసన్న బైబిల్ మిషను అనేక చర్చిలు పాస్టర్లు అందరూ కూడా కష్టే ఫలితో సువార్త సేవ చేసేవారు. మరి నేడు చర్చిల్లో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. ఎక్కడైతే ఇద్దరు పాస్టర్లు ఉంటున్నారో ఆ చర్చిల్లో గొడవలు లేని చర్చ్ అనేది లేనే లేదు ఈ ప్రపంచంలో. ఎక్కడైతే ఇద్దరు పాస్టర్లు ఉంటున్నారో ఆ ఇద్దరు పాస్టర్లకి గొడవలు, జీతం పెంచాలని, నేను ప్రతి ఇంటింటికి వెళ్తానని పెద్ద పాస్టరు, లేక నేను ప్రతి ఇంటింటికి వెళ్తానని చిన్న పాస్టరు. ఆ ఇద్దరు పాస్టర్లు కూడా ఆ చర్చిలో ఉన్నవారిని 2 గ్రూపులుగా చేసేసి ఆ చర్చిలో గొడవలు పెట్టే పాస్టర్లుగా ఈరోజు సంఘాలలో ఉండటం మనం చూస్తున్నాం. 5వ మాట మన సంఘస్థులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే 1974లో 50 ఏళ్లకు పూర్వము చర్చిలకు వారానికి ఒక్కసారిగా వెళ్ళినప్పటికీ మరి కుటుంబంగా అందరూ కూడా వెళ్ళి
సంఘ పెద్దలైతేనేమి, శ్రేణ సమాజం అయితేనే, పాస్టర్ అందరూ కూడా దేవుని ఆనుకుని దేవునికి భయభక్తులు కలిగి మరి దేవుడు మా కుటుంబంలో కార్యం జరిగిస్తాడని విశ్వాసంతో నమ్మకంతో వారానికి ఒక్కసారి వెళ్ళి దేవునికి భయభక్తులతో మరి సంఘాల్లో సువార్త సేవ చేసేవారు. ఆ సువార్త సేవలో పాలిభాగస్తులుగా పనిచేసేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో మరి నేడు అనేక సంఘాలలో పెద్ద పెద్ద చర్చస్ కడుతున్నారు. ఆ సంఘాలలో మరి ట్రెజరర్లని, పిసి సంఘ పెద్దలని, శ్రేణ సమాజమని, గాయకులని, రచయితలని, మరి కెమెరామెన్లని, మ్యూజిక్ సిస్టమ్ అని అనేక మంది ఉంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి సంఘ పెద్దల గొడవలు, అలాగే పాస్టర్కి ట్రెజరర్కి గొడవలు, అలాగే శ్రేణ సమాజంలో ఉన్న 10 మంది ఉంటే 10 మందికి 10 రకాలైన గొడవలు. ఈ రకంగా మరి గాయకులు నేను పాడతాను పాటలు అని వారి గొడవలు, రచయితలు నేను రాసిన పాటే బాగుందని గొడవలు, అలాగే కెమెరామెన్లు మ్యూజిక్ వారు నేను మంచిగా మ్యూజిక్ కొడతారని వేరే మ్యూజిక్ వారిని మరి కామెంట్ చేయటం, అలాగే ఈ రకంగా అనేక చర్చస్లో గొడవలు జరగటం మనము చూస్తున్నాం. అలాగే 6వ మాట, క్రైస్తవ కుటుంబాలలో నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఆ క్రైస్తవ కుటుంబాలు ఎంతో సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణ ఆరోగ్యంతో 50 ఏళ్లకు పూర్వం ఉండేవారు. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలు పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో, పెద్ద పెద్ద అంతస్తులు, 50 అంతస్తుల బిల్డింగుల్లో ఉంటున్నారు. అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారి కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. మాట వల్లే అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. ఆ మాట వల్లే సంఘాల్లో గొడవలు వస్తున్నాయి. ఆ మాట వల్లే అనేక రకాలుగా సమస్యలు వస్తున్నాయి. మరి తల్లిని చిన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాటే, తల్లిని చిన్న కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాటనే. మరి ఈ రకంగా ప్రతి ఇంట్లో ఉంటారు. నెలలైనా సంవత్సరాలైనా ఒకరికొకరు మాట్లాడుకోకుండా మరొక కుటుంబంలో ఉంటారు. ఒకే కారులో వెళ్తారు, ఒకే చర్చికి వెళ్తారు, అయినప్పటికీ మాట్లాడుకోకుండా ఉంటున్నారు. అటువంటి వారికి నేను చెప్పే నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే ఈ రకంగా ఉంటున్నారో మీరు మాట్లాడే మాటను నోటిని అదుపు చేయండి, మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. అప్పుడే మరి దేవుడు మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీ కుటుంబాన్ని 30 60 100 ఆశీర్వదిస్తాడని నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో
స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. మూడవ పాటలో 30 ఏళ్లుగా దేవుని వాక్యాన్ని నమ్మిన నేను, దేవుని వాక్యాన్ని పట్టుకుని 30 ఏళ్లుగా ఏడు మాటలతో 7 రకాలుగా 1000 స్తుతి స్తోత్రములు చెల్లించడం గురించి నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించుట కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథములలో నుండి 333 స్తుతించే వాక్యములలో 19వ స్తోత్రం. పరమగీతము 1వ అధ్యాయము 16వ వచనం. అతి మనోహరుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నం మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహిమపరిచే వాక్యములలో 19వ స్తోత్రం. 1వ తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం. అద్వితీయుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించమని ప్రతి మధ్యాహ్నం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యము 4 గ్రంథములలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 19వ స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. కనికరమునే కోరువాడవైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం కూలి పనిలో నుండి 10% ఇవ్వండి ప్రతి ఆదివారం. అలాగే వారం వారం అయ్యే ఖర్చులలో నుండి కూడా 10% దేవునికి ఇవ్వండి. అలా నెల నెల జీతంలో నుండి 10% ఇవ్వండి. అలా నెల నెల ఖర్చుల్లో నుండి 10% ఇవ్వండి. ఎక్కడైతే మీరు బాప్తీసం తీసుకున్నారో, ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజన సంస్కారం పొందుకుంటున్నారో, అదే సంఘానికి తల్లి సంఘముగా మీరు దశమ భాగం ఇచ్చినట్లయితే, కృతజ్ఞత కానుకగా ఇచ్చినట్లయితే, దేవుడు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మీ ఆర్థిక సమస్యల్లోంచి, మీ కష్టాల్లోంచి, మీకున్న దరిద్రంలోంచి, మీకున్న లేములోంచి, మీకున్న అప్పుల్లోంచి, ప్రతి సమస్యలోంచి దేవుడు మీకు విడుదల కలిగించి మీకు సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడని నా అనుభవ సాక్ష్యము మీకు ఇస్తున్నాను. కృతజ్ఞతాస్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతిరోజు సాయంత్రం మనం స్లీపింగ్ టైంలో అందరి కోసం కృతజ్ఞత స్తుతి చెల్లించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీ అందరికీ సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు మనం క్రైస్తవులకు ఉన్న గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న మరి రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, సిఆర్పిఎఫ్లు కానీ, మిలిటరీ దళాలు కానీ, అలాగే పోలీసు అధికారులు కానీ, వాహనాలు, విమానాలు, లారీలు, బస్సులు నడిపే అందరి కొరకు మనం ప్రతిరోజు కూడా మరి క్షేమకరమైన ప్రయాణాలు దయచేసినందుకు, ప్రతి ఒక్కరూ దేవుని కాపుదలలో ఉన్నందుకు మన కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అంతే మాత్రమే కాకుండా, అది ఈరోజు ఎవరైతే నార్మల్ డెలివరీ ద్వారా మరి ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించారో, మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నారో, అలాగే హాస్పిటల్ నుంచి సంపూర్ణ స్వస్థత పొందుకుని ఇంటికి వచ్చారో, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, వారందరి కొరకు మనం కృతజ్ఞత స్తుతి చెల్లించినట్లయితే, దేవుడు మన కుటుంబంలో ఉన్న మన కుటుంబంలో సంతోషం, సమాధానంగా మన కుటుంబాన్ని ఉంచుతాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో 19వ ఎపిసోడ్లో 19వ స్తుతి గురించి, 19వ మహింపరచుడు గురించి, 19వ గణపరచుడు గురించి, 19వ కృతజ్ఞత కానుక గురించి, 19వ కృతజ్ఞత స్తుతి గురించి, 19వ సాక్ష్యంతో స్తుతి గురించి, 19వ విజ్ఞాపన గురించి, నా 58 ఏళ్లలో మరి 19వ మాటతో నాకు సపోర్ట్ చేసిన వారి గురించి చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. 7వ మాట వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలలో ఈ రోజుల్లో పల్లెటూరులలో, పట్టణాలలో, అనేక ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ
అనేక పెద్ద పెద్ద కారుల్లో వెళుతూ వారు వారు ఉంటున్న కుటుంబాల్లో మరి సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేక, క్రైస్తవులుగా దేవునికి ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళినప్పటికీ, అనేక మంది దైవ సేవకులతో మరి ప్రార్థన చేయించుకున్నప్పటికీ ఒక మాట ద్వారానే ఆ కుటుంబంలో గొడవలయ్యి, ఆ మాట ద్వారానే అనేక మంది సంవత్సరాలైనా నెలలైనా మాట్లాడుకోకుండా ఒకే కారులో వెళ్తారు, ఒకే ఇంట్లో ఉంటారు, అలాగే ఒకే సంఘానికి వెళ్తారు, అయినా మాట్లాడుకోరు. తల్లి చిన్న కొడుకును కలిపేది మాట్లాడే మాట, అలాగే తల్లిని చిన్న కొడుకును విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే తల్లి చిన్న కొడుకు, ఎక్కడైతే ముగ్గురు కొడుకులు ఉంటున్నారో చిన్న కొడుకు తల్లి కూడా నెలల నుంచి మాట్లాడుకోకుండా ఉంటున్నారా? అయితే మీరందరికీ నేను ఇచ్చే నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే మీ కుటుంబంలో ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి. ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా క్రైస్తవ కుటుంబాలుగా దేవుని స్తుతించే వరకు మీరు ఉంటారని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు మీరు నేను కలిసి ఎవరైతే మరి తల్లి చిన్న కొడుకు విడిపోయారో, చిన్న కొడుకు పెళ్ళి అవ్వాలని, మరి వెంట్రుకలు ఊడిపోయాయని, లావ్ అయిపోయాడని, సన్నగా ఉన్నాడని, ఏజ్ పెరిగిపోతుందని, ఎవరైతే భార్యాభర్తలుగా చిన్న కొడుకు పెళ్ళి అవ్వట్లేదని బాధపడుతున్నారో అటువంటి కుటుంబంలో ఈరోజే దేవుడు శుభకార్యం జరిగించేలాగా మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు వెళ్ళని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 19వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభావ. అంతే మాత్రమే కాకుండా ఈ దినాన్ని మరి నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని, అలాగే హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థత పొందుకుని ఇంటికి వచ్చిన వారిని బట్టి మీకు వెళ్ళలేని కోట్లాది స్తుతి స్తోత్రాలు తండ్రి. మరి ప్రభా, ప్రపంచంలో ఉన్న మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న ముఖ్యమంత్రులు, అలాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, ప్రభుత్వ అధికారులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ దయలో మీ కాపుదలు కాపాడండి. పేదవాళ్ళ కొరకు అనేక ప్రభుత్వ పథకాలు కనిపెట్టే ముఖ్యమంత్రులకి మంచి ఆలోచన జ్ఞానం ఇచ్చి పేదవాళ్ళ కొరకు మంచి పరిపాలించే ముఖ్యమంత్రులు మీరు ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని దయతో ఈ రోజున 19వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం మాకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది చూసిన మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ 19వ ఎపిసోడ్ను ముగిస్తున్నాను.